శాశ్వతమైనది, పాడవ్వనది ఒక స్వాస్థ్యం ఉంది. అది నిరంతరము నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఎక్కడా? పరలోకంలో. ప్రైజ్ ద లార్డ్. ఇన్ ద హెవెన్ పరిశుద్ధులు నివసించే పట్టణం అది. పరిశుద్ధులు ఉండే ఆ మహా అందమైన బంగారముతో కట్టబడిన పట్టణం. దేవుడు నీ కొరకు ఒక స్వాస్థ్యాన్ని, పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు తెలుసా? ఆ దేవాది దేవుడు నీ పట్ల ఆయనకున్న సంకల్పం చాలా గొప్పది. నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఈ లోకానికి వచ్చామంటే ఏదో ఒక రోజున వెళ్ళిపోక తప్పదని, ఎందుకు వచ్చామో, ఎందుకు బతకాలో, ఎందుకు వెళ్ళిపోతున్నామో ఇది నీకు అర్థం కాకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తే మరణం తర్వాత మరొక జీవితం ఉందని, మరణం తర్వాత మరొక దారి ఉందని, క్రైస్తవ జీవితానికి తెలుసుకోవలసినటువంటి పరమార్థం దాగి ఉందని నీకు అర్థం కాకుండా ఈ లోకంలో నువ్వు కనుమూస్తే ఆ తర్వాత నీ ప్రయాణం ఎటు? సోదరా, దేవుడు నీకంటూ ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. అది అక్షయమైన స్వాస్థ్యం, నిర్మలమైన స్వాస్థ్యం, వాడబారనిదియునైన స్వాస్థ్యం, వారసత్వం. ఆ స్వాస్థ్యం నువ్వు పొందుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం ఎక్కడుంది? పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. పరలోకమందు ఆ స్వాస్థ్యం భద్రపరచబడి ఉన్నది, పరలోకమందున్నది. అయితే ఆ స్వాస్థ్యాన్ని ఎవరు పొందుకుంటారంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో అర్థమైతే ఆయన లోకరక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన అద్వితీయుడు, ఆయన అదృశ్యుడు. ఆయన నీ కొరకు నా కొరకు, నీ పాపం నా పాపం తన భుజముల మీద వేసుకోవటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లని, లోక పాపమును మోసుకొని తీసుకొని వెళ్ళటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారే. ఆయన యందు మాత్రమే రక్షణ, ఆయన యందు మాత్రమే విమోచన. ఆయనను నమ్ముకుంటేనే పాపములు తొలగబడతాయి. ఆయన రక్తములో కడగబడితేనే పాపము నుండి బయటపడతామన్న విషయం నీకు అర్థమైతే ఆయన యందు విశ్వాసం ఉంచు. పరలోకమందు నీ కొరకు స్వాస్థ్యం భద్రపరచబడి ఉన్నది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరెవరైనా కావచ్చు. ఉందా నీకు రక్షణ? ఉందా నీకు సాల్వేషన్? ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు నీకు అర్థమైంది, విమోచకుడు అని అర్థమైంది. నీ కొరకు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు పరలోకములో అని నీకు అర్థమైంది. మరి ఇంకా ఎందుకు రక్షణ పొందుకోవట్లేదు? ఇంకా ఎందుకు రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నావు? సోదరి, ఏ దినమున ఏది సంభవించిద్దో ఎవరికి తెలీదు. నీకు తెలుసా? రేపేం జరిగిద్దో నీకు తెలుసా? మరు క్షణమున ఏం జరిగిద్దో నీకు తెలుసా? ఈ వాక్యం ఆలకిస్తున్న వారు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి, బాప్తిసం విషయంలో ఎందుకు లేట్ చేస్తున్నావు? ఎందుకు బాప్తిసం విషయంలో అడుగు వెనక్కేస్తున్నావు? మందిరానికి వెళ్ళే విషయంలో అడుగు ముందుకేస్తున్నావు. పాటలు పాడే విషయంలో అడుగు ముందుకేస్తున్నావు. ఆరాధించే విషయంలో అడుగు ముందుకేస్తున్నావు. ప్రార్థన చేసే విషయంలో అడుగు ముందుకేస్తున్నావు. గుప్పలు విప్పే విషయంలో అడుగు ముందుకేస్తున్నావు.
రక్షణ విషయంలో ఎందుకు అడుగు వెనక్కేస్తున్నావు? ఎందుకు? వై? వాట్ హ్యాపెండ్? ఏం చేస్తున్నావు నువ్వు? బాప్తిసం విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? బాప్తిసం విషయంలో ఎందుకు తెగించలేకపోతున్నావు? ఓ మాట చెప్పనా, నీ తల్లిదండ్రులు ఈ లోకంలో నీకు జన్మనిచ్చారు, నిన్ను పోషిస్తున్నారు, నిన్ను సంరక్షిస్తున్నారు, నిన్ను చదివిస్తున్నారు, నీ ఆకలి తీరుస్తున్నారు, నీకు కావలసిన డ్రెస్సెస్ ఇస్తున్నారు, మంచిదే. కానీ నీకు విమోచన ఇవ్వగలరా? నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ బంధువులు, నీ తోడబుట్టిన వాళ్ళు, నీ ఫ్రెండ్స్, నీ స్నేహితులు, ఎవ్వరు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా నీకు విమోచన ఇవ్వలేరు. నిన్ను పాపము నుండి నిన్ను ఎవరు రక్షించలేరు. పూర్వీకుల పాపము, జన్మ పాపము, బాల్య పాపములు, యవనకాల పాపములు, తెలుసో తెలియక చేసిన ప్రతి పాపములు నీ మీద దాడి చేస్తుండగా, నీ తల వెంట్రుకల కంటే లెక్కలేనన్ని ఉండగా ఆ పాపముల నుండి ఎవరు విడిపిస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన నీకు స్వాస్థ్యం పరలోకమందు భద్రపరిచారు. ఆ స్వాస్థ్యాన్ని ఈ భూమి మీద ఉండగానే ఆ స్వాస్థ్యాన్ని పొందుకునేటట్టుగా ఈ భూమి మీద నువ్వు జీవించాలంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు. రక్షణకు సిద్ధపడు. నువ్వు ఎవరమైనా కావచ్చు. ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న వారైతే రక్షించబడండి. రక్షణలోకి రండి. ఈ ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైనది ఏంటి అని అంటే రక్షణ. రక్షణ లేకుండా నిత్యత్వానికి వెళ్ళలేవు. రక్షణ లేకుండా పరలోకానికి ప్రవేశించలేవు. రక్షణ లేకుండా పరిశుద్ధుల పట్టణంలోనికి వెళ్ళలేవు. రక్షణ లేకుండా అక్షయమైన నిర్మలమైన బాణనిదైన స్వాస్థ్యమును పొందుకోలేవు. రక్షణ లేకుండా ప్రభువు బిడ్డవ కాలేవు. రక్షణ లేకుండా యుగయుగాలు ప్రభు సన్నిధిలో నివసించలేవు. మరణం తర్వాత నీకంటూ ఒక రాజ్యం ఉంది, నీకంటూ ఒక ప్రయాణం ఉంది. మరణం తర్వాత మరొక జీవితం ఉంది. యుగయుగాలు దేవుని రాజ్యములో నువ్వు ఉండాలంటే ఈ భూమి మీద ఉండగానే రక్షణ పొందాలి.